జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడానికి నిరసనగా రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ పేరు వింటేనే బీజేపీ ఉలిక్కి పడుతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పథకాల్లో గాంధీ పేరు మార్చినంత మాత్రాన జాతిపితగా ప్రజల గుండెల్లో ఉన్న పేరును మార్చలేరన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కులాలు మతం పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఉద్యోగాలతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది చాలా హేయమైన చర్య. ప్రతి దేశ పౌరులు ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జీవించుకోలేకపోతా ఉన్నాం. దాని కారణంగా ఇలా శాంతియుతంగా జిల్లాల వారీగా సత్యాగ్రహం నిర్వహిస్తా ఉన్నాం. మతం పేరిట ఓటు కుల్లగొట్టి, కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చింది. సంతోషం. ప్రధానమంత్రి అయింది, ఏదో ఎలుగబెడతారు అనుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలను ఆశ చూపిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఇవాళ 12 ఏళ్ళు అయింది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాల మాట దేవుడు ఉన్న ఉద్యోగాలు బీకేశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు. జై శ్రీరామని ఏదో అనుకుంటా ఉన్నారు. భగవంతుడు అందరికీ సమానమే, అందరూ పూజ చేసుకుంటారు, ఎవరి మతం వారు గౌరవం చేసుకుంటారు. కానీ దేవుళ్ళ పేరిట మతాల మీద చిచ్చిపెట్టు ఓట్లాడిన సంస్కృతి. ఎవరు ప్రధానమంత్రి రోజున ఈ దేశంలో గుండు సుదుల్లో తయారు కాదు. ఇలా రాకెట్లు తయారవుతా ఉంటే మోడీ గారు ఆ రాకెట్ల ముందు ఉండినాడు పోజులు ఇస్తా ఉన్నాడు ఫోటోలకి. ఈయనది ఎలుగబెట్టినట్టు ఈ 10 సంవత్సరాల్లో. ఒక్కరంటే ఒక్కరు అప్పుడు బీజేపీ లేనేలేదు. బీజేపీ పుట్టింది 70లో, స్వాతంత్రం వచ్చిన 40లో పుట్టింది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్వాతంత్రంలో పాల్గొనలే. ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ పాల్గొనడం కాదు, బ్రిటిష్ వారే మొద్దు, వారి పాలనే ఉండాలని చెప్పారు వీళ్ళు. ఇక ఏ ముఖం పెట్టుకొని మేము దేశభక్తులము దేశోద్ధారకులను చెప్తాము.